అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నటువంటి భూకంపంతో ఒక్కసారిగా ప్రజల్లో తీవ్ర భయాందోళన. ఎందుకు ఇంత రిక్టర్ స్కేల్ మీద ఇంత తీవ్రతతో ఎందుకు వచ్చింది? ఎక్కడో మేడార అడవుల్లో నెలకొన్నటువంటి భూకంప కేంద్రంతో హైదరాబాద్ ఎందుకు వణికింది? దీనికి సంబంధించిన చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు చీఫ్ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి సార్, ఎక్కడో మేడారంలో వచ్చినటువంటి భూకంప కేంద్రం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలను కూడా వణికించినటువంటి పరిస్థితి. 200 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు నెలకొన్నాయి. ఏంటంటారు? ఇది దేనికి ఇండికేషన్ అంటారు దీన్ని? ఈ రోజు ఉదయం వచ్చినటువంటి భూకంపం యాక్చువల్లీ మన తెలుగు రాష్ట్రాలకి సందర్భంలో చూస్తే గనక కొంచెం పెద్ద భూకంపం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి జోన్ సేఫ్ జోన్ లో వస్తాయి తెలుగు రాష్ట్రాలు. కాబట్టి జనరల్ గా 5 కన్నా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ గల ఎర్త్క్వేక్స్ చాలా తక్కువ. గతంలో మనకి 2, 3 వచ్చినాయి, అంతకంటే లేదు. సో అందువల్ల మనం దీన్ని సిగ్నిఫికెంట్ గా భావిస్తాం. లాస్ట్ టైం ఏటూరు నగరంలో చెట్లు కూలినటువంటి అప్పుడు కూడా కొంత భూకంపం వచ్చింది అన్నటువంటి ఒక సమాచారం ఉంది. సో అప్పుడే మేల్కొనలేదా? మరలా అదే ప్రాంతంలో ఇప్పుడు భూకంపం రావడానికి దానికి దీనికి ఏమైనా లింక్ ఉందంటారా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ గోదావరి నది ప్రాంతంలో ఉన్న అటువంటి ఊళ్ళు కానీ పట్టణాలు కానీ వీటికి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ గోదావరి రివర్ అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఫాల్ట్ జోన్ కింద మనం భావించవచ్చు. అంటే ఏంటంటే ఈ నది ప్రవహిస్తున్న ప్రాంతాలన్నిట్లో కూడా భూమి లోపల పెద్ద పెద్ద పగుళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ పగుళ్ళు కొంచెం వీక్ గా ఉంటాయి. వీక్ జోన్స్ అంటాం వీటిని. ఈ వీక్నెస్ వల్ల అప్పుడప్పుడు సర్దుబాట్లు జరుగుతాయి. ఈ సర్దుబాట్ల వల్లనే భూకంపాలు వస్తాయి అన్నమాట. అయితే సాధారణంగా పెద్ద భూకంపాలు వచ్చే మెకానిజం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాటిని మనం టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఏవైతే ఇప్పుడు హిమాలయాల్లో లేదా మనం ఈ మధ్య టర్కీలో చూసాం పెద్ద భూకంపం, బిల్డింగ్స్ కూడా కొలాప్స్ అయిపోయేటువంటి భూకంపాలు, వాటిని టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అంటాం. అవి మేజర్ అండ్ గ్రేట్ ఎర్త్క్వేక్స్. అవి మనం వాటితో మనం కంపేర్ చేయడానికి లేదు. దీన్ని మనం ఇంట్రాప్లేట్ ఎర్త్క్వేక్స్ అంటాం. అంటే ఏంటంటే మనకు ఒక స్టేబుల్ గా ఉన్న ప్రాంతంలో కూడా తరచుగా చిన్న చిన్న భూకంపాలు వస్తాయి. సో ఇది సెకండరీ లెవెల్ ఎర్త్క్వేక్స్. వీటిని మనం వాటితో పోల్చడానికి వీల్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి సాధారణంగా 3 లేదా 4 మ్యాగ్నిట్యూడ్ లో వచ్చినాయి. గతంలో చాలా ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. 5 మ్యాగ్నిట్యూడ్ అనేది కొద్దిగా ఎక్కువ కాబట్టి మనం దీన్ని గమనిస్తున్నాము. 5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వల్ల పెద్దగా డ్యామేజ్ జరగకపోవచ్చు. బిల్డింగ్స్ లో, దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ లో కొంత క్రాక్స్ రావచ్చు, కానీ ఇవి అంత మరీ ప్రమాదకరమైన భూకంపాలు అయితే కావు. రైట్. అంటే గత నెలల వ్యవధిలోనే ఒకసారి ఏటూరు నగరంలో 1,00,000 చెట్లు కూలిపోవడం, మళ్ళీ ఆ నియర్ బై ప్రాంతాల్లోనే భూకంపం రావడం, అంటే ఆ అటవీ ప్రాంతాల్లో ఏమైనా అలజడి కొనసాగుతుందా భూగర్భంలో? అటువంటి ఇండికేషన్ అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి భూకంపం మనం ఆల్మోస్ట్ 60 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. మనకి 1969లో భద్రాచలంలో సంభవించింది అనమాట. అంటే ఇప్పుడు దాదాపు మోర్ దాన్ 50 years అయిపోయింది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా 5+ అయితే చూడలేదు. అయితే మనం ఏంటంటే ఈ పెద్ద ఎర్త్క్వేక్స్ ఏంటంటే దీని రిటర్న్ పీరియడ్ అనేది తక్కువ ఉంటుందండి. అంటే ఏంటంటే మళ్ళీ రిపీట్ అవడానికి ఎంత కాలం పడుతుందో దాన్ని రిటర్న్ పీరియడ్ అంటాం. ఓకే. సో పెద్ద ఎర్త్క్వేక్స్ కి రిటర్న్ పీరియడ్ లార్జ్ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూస్తే మనకు ఆల్మోస్ట్ 50 సంవత్సరాల తర్వాత మనం ఇటువంటి ఎర్త్క్వేక్ ని చూస్తున్నాం. మీ అంచనా ప్రకారం దీనికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటారంటే సింగరేణి బెల్ట్ లో నియర్ బై ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి భూకంప కేంద్రానికి. మీరన్నట్టు నది పరివాహక ప్రాంతము, అడవులు, ఏ కారణం చేత ఈ ప్రకంపనలు వచ్చినట్టు చెప్పుకోవచ్చు? బేసిక్ గా ఈ మీరు ఏవైతే ఎఫెక్ట్స్ చెప్తున్నారో ఇవన్నీ సర్ఫేస్ వరకే పరిమితం అన్నమాట. అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఈ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ లేదా ఈ వర్షపాతం ఎక్కువ అవడం వలన ఈ భూకంపాలు వస్తున్నాయి అంటారు. సో అటువంటిది ఏమి ఉండదు. అంటే చిన్న చిన్న భూకంపాలు రావచ్చు, వెరీ స్మాల్ ఎర్త్క్వేక్స్. రెయిన్ఫాల్ ఎక్కువైనా కూడా చిన్న చిన్న భూకంపాలు ఎక్కువగా రావచ్చు. లేదా రిజర్వాయర్స్ లేదా డ్యామ్స్ కన్స్ట్రక్షన్స్ మనం చేస్తున్న ప్రాంతాల్లో, వాటర్ ని మనం స్టోర్ చేస్తున్న ప్రాంతాల్లో చిన్న చిన్న భూకంపాలు ఎక్కువగా రావచ్చు. కానీ పెద్ద ఎర్త్క్వేక్స్ కి కారణం టెక్టానిక్స్ మాత్రమే. అంటే ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఎర్త్క్వేక్స్ దే ఆర్ మచ్ డీపర్. కొన్ని కిలోమీటర్ల లోతులో వస్తాయి ఈ ఎర్త్క్వేక్స్. సో దీనికి ఈ సర్ఫేస్ ప్రాసెస్ తో సంబంధం లేదు. ఓకే. సో వీటిని మనం టెక్టానిక్ ఎర్త్క్వేక్స్ అని భావిస్తాం. అంటే ఏంటంటే ఈ భూమిలో ఉన్న పగుళ్ళు
వీటి మీద ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయినా కూడా, మూవ్మెంట్ అయినా కూడా ఇటువంటి భూకంపాలు వస్తుంటాయి అన్నమాట. సో వీటిని మనం ఈ సర్ఫేస్ ప్రాసెస్ తో అంతగా లింక్ చేయడం కరెక్ట్ కాదు. అంటే దీని ద్వారా ఫ్యూచర్ లో ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందా? దీని ద్వారా ప్రజలు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ ఏమన్నా మేల్కోవాల్సినటువంటి అవసరం ఏమన్నా చెప్తుందా దీని ద్వారా? అంటే ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా ఈ 5 magnitude earthquakes కూడా వస్తూ ఉంటాయి తరచుగా. రిపీట్ పీరియడ్స్ మే బి లార్జ్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎర్త్క్వేక్ ఒక 30-40 years తర్వాత రావచ్చు. అంటే వెంటనే రావు ఇలాంటివి. చిన్న ఎర్త్క్వేక్స్ అయితే ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. సో దీనివల్ల అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని విషయాలు, ఇప్పుడు ఒక పెద్ద భూకంపం వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు భూమి ప్రకంపిస్తూ ఉంటుంది. ఓకే, సో వాటిని మనం ఆఫ్టర్ షాక్స్ అంటాం. అంటే ఏంటంటే పెద్ద భూకంపం సెటిల్ అయ్యే వరకు చిన్న భూకంపాలు మనకి వస్తూ ఉంటాయి. అయితే అవి వాటి తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ ఆఫ్టర్ షాక్స్ అనేవి కొద్ది రోజుల పాటు ఉండొచ్చు. సార్, ఇప్పుడు పెద్ద భూకంపం అయితే ఎక్కువ రోజులు ఉంటుంది. రైట్. ఇప్పుడు కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నారు, వరంగల్లో కూడా తీసుకురాబోతున్నారు. ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో వాటికేమన్నా భవిష్యత్తులో ఇబ్బంది కలిగేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, లేదా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా బిఫోర్ కన్స్ట్రక్షన్ కొన్ని సర్వేస్ చేయడం జరుగుతుంది. కొన్ని సర్టిఫికేషన్స్ మ్యాండేటరీగా తీసుకుంటారు వాళ్ళు. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఎర్త్క్వేక్ జోన్, దాన్ని ఆ ఎర్త్క్వేక్ ని రెసిస్ట్ చేసేటువంటి విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఈ మేజర్ కన్స్ట్రక్షన్స్ కి అలాంటి భయం ఉండదు. సో దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాండేటరీ రెగ్యులేషన్స్ ఆర్ దేర్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేర్. ఎర్త్క్వేక్ ఉన్న ప్రాంతంలో దాన్ని తట్టుకునే శక్తి కలిగి ఉండే కన్స్ట్రక్షన్స్ చేస్తారు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా. రైట్. ఇంకొకటి సార్, ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూకంపం అనేటిది భూమిలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్లేట్స్ కదలిక వల్ల వచ్చిందా, లేకుంటే మానవులు చేసినటువంటి తప్పిదాల కారణంగా వచ్చినటువంటి ప్లేట్స్ కదలికలా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా మంది అడుగుతుంటారు తరచుగా. అయితే ఇందాక నేను చెప్పిన విధంగా పెద్ద భూకంపాలు మనం కలగజేయలేము. అవి ఖచ్చితంగా ఈ ప్లేట్ల కదలిక వల్లనే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ప్లేట్ ఉంది, అది నార్త్ డైరెక్షన్ లో కదులుతోంది ఇప్పుడు. సో హిమాలయాల కిందికి మన ఇండియన్ ప్లేట్ వెళ్ళిపోతుంది, కొన్ని సెంటీమీటర్లు జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. సో దీన్నే ప్లేట్ టెక్టానిక్స్ అంటాం మనం. అంటే రెండు ప్లేట్లు కలుస్తున్న చోట అతి పెద్ద భూకంపాలు సంభవిస్తాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్లేట్ టెక్టానిక్స్. అందులో మనం చేసేది ఏం లేదు. దేర్ ఇస్ నో ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్ హియర్. కంప్లీట్లీ ఇట్ ఈస్ నేచర్, కాజ్డ్ బై నేచర్ అన్నమాట. సో వేరేస్ స్మాల్ ఎర్త్క్వేక్స్ మన ఇండస్ట్రీస్ వల్ల కానివ్వండి, డ్రిల్లింగ్ వల్ల కానివ్వండి, లేదా రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు వాటర్ స్టోరేజ్ వల్ల కానివ్వండి, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల స్మాల్ ఎర్త్క్వేక్స్ ఖచ్చితంగా రావచ్చు. కానీ ఈ డ్యామేజింగ్ ఎర్త్క్వేక్స్ ఏవైతే మనకి బిల్డింగ్స్ కూలిపోవడం జరుగుతుందో, ఇలాంటి పెద్ద ఎర్త్క్వేక్స్ కి నేచర్ ఇస్ ద కాజ్, అంతేగాని మనం వాటిని సృష్టించడం జరగదు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా కొంత భయాందోళనకైతే గురవుతున్నారు. ఎప్పుడు లేని వింత పరిస్థితి ఏంటి, హైదరాబాద్ నగరంలో కూడా ఈ బంజారాహిల్స్ లో, ఇటు అంబర్పేటలో, హిమాయత్ నగర్ లో కూడా భవనాలు కదిలినటువంటి పరిస్థితి. అంటే వీరికి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఒక అష్యూరెన్స్ అయితే ఇవ్వచ్చా సార్ ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు హైదరాబాద్ కమ్స్ ఇన్ జోన్ 2. ఇప్పుడు సైస్మిక్ జోనేషన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. అందులో ఏ ప్రాంతానికి ఎంత హెజార్డ్, ఎంత రిస్క్ ఉంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో హైదరాబాద్ అనేది సేఫెస్ట్ జోన్, జోన్ 2లో వస్తుంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలకి అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. గోదావరి ఏరియాలో స్లైట్లీ మోర్ హెజార్డ్ ఉంది కంపేర్ టు హైదరాబాద్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ద హైయెస్ట్. హైయెస్ట్ అంటే మీకు జోన్ 5. జోన్ 5 అనేది హిమాలయ ప్రాంతాలు, అండమాన్, నార్త్ ఈస్ట్ ఇండియా, ఈ ఏరియాస్ లో జోన్ 5 అన్నమాట. సో మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం కంపారిటివ్లీ సేఫ్ జోన్ లో ఉన్నాం కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే చర్యలు ఏం తీసుకోవాలి అంటే, మనం బిల్డింగ్స్ ని కరెక్ట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంటే గైడ్ లైన్స్ ప్రకారం మన కన్స్ట్రక్షన్ సరిగా ఉంటే చాలు, మనం విల్ బి సేఫ్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తానికి అది తెలంగాణలో వచ్చినటువంటి భూకంపంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ గతంలో 20 సంవత్సరాలు రానటువంటి భారీ
భూకంపం రిక్టర్ స్కేల్ మీద రావడంతో కొంత ఆందోళన కూడా గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ ప్లేట్ల కదలిక ద్వారా వచ్చినటువంటి ప్రకంపనలు ఇవి. దీని ద్వారా పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా కాలం తర్వాతనే మళ్ళీ ఇలాంటివి వస్తాయి కానీ ఇప్పట్లో రావంటూ కూడా పూర్ణచంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.